సంవత్సరన్నర కాలంలో కోడింగ్ మొత్తం కూడా ఏఐ రాస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే ఆధారపడడం. లామా తెలుసు కదండి మీకు. మెటా సీఈఓ స్వయంగా జుకర్బర్గ్ నిన్ననే అనౌన్స్ చేశాడు. వాళ్ళది లామా ప్రాజెక్ట్ మీకు తెలిసిందే అందరికీ కూడా. ఏఐ ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్టు. లామా కోడింగ్ ఆల్మోస్ట్ మొత్తం కూడా ఏఐనే రాస్తోంది. 18 నెలల్లో పూర్తయిపోతుంది. కానీ మామూలు టీం కూడా ఉన్నారు. మామూలు టీం ఉన్నా కూడా ప్రతి టీము, చాలా టీమ్స్ ఉంటాయి కదండి కోడింగ్ టీమ్స్, అక్కడ ప్రతి చోట కూడా ఒక ఏఐ ఒక టీం మెంబర్గా, ఆ మాటకు వస్తే చాలా పెద్ద మెంబర్గా తన రోల్ ప్లే చేస్తోంది. కోడింగ్ మొత్తం బ్రహ్మాండంగా రాసేస్తోంది. బగ్స్ కూడా ఐడెంటిఫై చేస్తోంది. ఆ కోడ్ని ఎవాల్యుయేట్ చేస్తోంది అని స్వయంగా చెప్పాడండి. అంటే మీరు అర్థమైపోయి ఉంటుంది, ఇక భవిష్యత్తులో కోడింగ్ మనుషులతో చేసే పని ఉండకపోవచ్చు. చాలా వరకు అన్ని పనులు చూశారు కదా, బగ్స్ అదే పట్టేసుకుంటోంది, అదే ఎవాల్యుయేట్ చేసేస్తోంది అని స్వయంగా ఆయనే చెప్తున్నాడు. ఒక ఫేస్బుక్లో ఉన్న లామా ప్రాజెక్టుకే పరిమితమా అంటే అటు గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ వీళ్ళు కూడా గట్టిగా ఏఐని వాడుతున్నారండి. కోడింగ్ విషయంలో ఏఐని వాళ్ళు కూడా గట్టిగానే వాడుతున్నారు. ఇక సత్యనాథళ్ళు అయితే మైక్రోసాఫ్ట్లో ఏ కోడింగ్ ప్రాజెక్ట్ ఉన్నా కానీ ఒక 30% కోడ్ మొత్తం కూడా ఏఐ రాసేస్తోంది అని ఆయన చెప్తున్నాడు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అయితే ఇక్కడ లేదు, గూగుల్ అన్ని ప్రాజెక్టుల్లోనూ ఏఐ వాడుతున్నాము, ఏఐ కోడ్ రాస్తోంది, కాకపోతే మా ఇంజనీర్లు రివ్యూ చేస్తున్నారు అని చెప్తున్నారండి. సో మరి ఏం చేయాలి? ఏం చేయటం ఏముందండి, కంప్యూటర్ వచ్చిన కొత్తలో ఏం చేసామో ఇప్పుడు కూడా అదే చేయాలి. బేసిక్ కోడింగ్ మీద కాకుండా, అంటే బేసిక్ కోడింగ్ స్కిల్స్ అన్నీ నేర్పిస్తాం, ఎలాగూ నేర్పిస్తూ ఇక్కడ ఏఐ వాడుకొని కోడింగ్ నేర్పడం, అంటే కోడింగ్ రాయటం ఎలా అనేది నేర్పేవాళ్ళు ఉన్నారు. అక్కడ నేర్చుకోవడం ఇంపార్టెంట్ అండి. అలాగే ఆల్రెడీ ఉన్న కోడింగ్ ఏదైతే రాస్తున్నామో దాన్ని అక్కడ ఎక్కడెక్కడ ఏఐ వాడుకొని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు అనేది కూడా నేర్చుకోవడం అవసరమండి. అలా అని కొంతమంది ఒప్పుకోరు, పూర్తిగా ఏఐ అన్నీ చేసేయలేదంటారు. నిజమే, అది కూడా క్రిటికల్ థింకింగ్ విషయంలోనూ, ఎవాల్యుయేషన్ విషయంలోనూ, అంటే ఆ ప్రాజెక్ట్కి సంబంధించి లేకపోతే ఆ కంపెనీకి సంబంధించి మనుషుల అవసరాలు తెలుసుకొని ప్రవర్తించే విషయంలో మాత్రం ఏఐ మనుషులతో సమానం కాదు. ఇక్కడ మనుషులు ఉండాల్సిందే. కానీ ఏఐ టూల్స్ మాత్రం నేర్చుకోవాలి. మా వాడిని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తాను, మా వాడిని గొప్పగా అది చేస్తాను ఇది చేస్తాను అనేవాళ్ళు దీన్ని మాత్రం మిస్ అవ్వకూడదు. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, ముందైతే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.